హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేటలో వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. హైదరాబాద్ లో మరోసారి వర్షం దంచుకొట్టింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, యూసఫ్గూడ, బోరబండ, అమీర్పేటలో వర్షం కురిసింది. రోడ్లపై వర్షపు నీరు నిలవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, హైడ్రా బృందాలు రంగంలోకి దిగాయి. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, హైదరాబాద్ లో కురుస్తున్న భారీ వర్షానికి నగరం పూర్తిగా తడిసి ముద్దయింది. ఇప్పటికే ఈ యొక్క భారీ వర్షంతో ప్రజలు తీవ్ర కష్టాలు కూడా పడుతున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే నిన్న ముసురు కురిసిన భారీ వర్షంతో కూడా ప్రజలు తీవ్ర కష్టాలు అనుభవించడంతో నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా ఈ యొక్క భారీ వర్షం కూడా కురిసింది హైదరాబాద్ లో. ముఖ్యంగా చూస్తే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, షేక్పేట్, మాదాపూర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, రాయదుర్గంతో పాటు ఇటు హైదరాబాద్ లో చూస్తే మాత్రం ప్రధానంగా ఇటు పంజాగుట్ట, మలక్పేట్, ఎల్బీ నగర్ ఈ యొక్క ప్రాంతాల్లో మాత్రం భారీ వర్షం కూడా కురిసింది. ముఖ్యంగా చూస్తే షేక్పేట్లో అత్యధిక వర్షపాతం కూడా నమోదైన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే మరోవైపు ఈ యొక్క భారీ వర్షానికి ఇప్పటికే ప్రభుత్వం అన్ని శాఖలను కూడా అలర్ట్ కూడా చేసిన పరిస్థితి కూడా చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క భారీ వర్షానికి ప్రజలకు ప్రాణాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కావాల్సిన ఏర్పాట్లు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వ అధికారులకు కూడా ఆదేశాలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ముఖ్యంగా చూస్తే లోతట్టు ప్రాంతాల్లో ప్రజలంతా కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. అయితే ఇంకా 2 రోజులు ఈ యొక్క భారీ వర్షం కూడా కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ యొక్క లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారంతా కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా ఈ యొక్క భారీ వర్షానికి రోడ్లపైన నీరు భారీగా నిలిచిపోవడంతో వాహనదారులు మాత్రం చాలా ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. ఎందుకంటే ఈ యొక్క వాహనదారులు భారీ వర్షానికి రోడ్లపై నుంచి వెళ్ళాలంటే కూడా భయపడాల్సిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే ఎక్కడ గుంతలు ఉంటాయనేది మాత్రం తెలియని పరిస్థితి ఉంది. ఎందుకంటే వర్షపు నీరు పూర్తిగా రోడ్లపైన లాగిన్ ఉండటంతో వాటిని తీయడానికి వాటని పంపించడానికి సమయం చాలా పడుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా చాలా మంది ఉద్యోగాలకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి కూడా ఏర్పడింది. ఎందుకంటే ముఖ్యంగా హైటెక్ సిటీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, గచ్చిబౌలి, రాయదుర్గంలో పూర్తిగా ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన ఉద్యోగులు వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో ప్రతిరోజు ఈ యొక్క వాహనాల పైన రవాణా చేస్తుంటారు. ఈ యొక్క వర్షం పడ్డప్పుడు మాత్రము వారు తీవ్ర ఇబ్బందులు కూడా పడతారు. ఎందుకంటే ఈ యొక్క ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ సంబంధించిన సమస్యనే వారికి చాలా తలనొప్పిగా ఉంటుంది. దాదాపు 1 నుంచి 2 గంటల సమయం పడుతుంది రోడ్లపైనే వారు ఇంకా ఈ యొక్క ట్రాఫిక్ సంబంధించి కూడా బాధపడుతున్న పరిస్థితి చూస్తున్నాము. చాలాసార్లు కూడా ట్రాఫిక్ సంబంధించిన అధికారులు ప్రత్యేక మార్గాలు చూసుకోవాలని చెప్పి కూడా ప్రధానంగా దీనికి సంబంధించి హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు ఈ యొక్క భారీ వర్షం పడ్డప్పుడల్లా సాఫ్ట్వేర్ కంపెనీలకు స్వయంగా పోలీసులు వెళ్ళి వర్క్ ఫర్ హోమ్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ భారీ వర్షానికి ప్రజలు బయటకు వస్తే మాత్రము తీవ్ర కష్టాలు అనుభవించాల్సిన పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్ సంబంధించిన యజమానులకు పోలీసులు గతంలో కూడా చాలా సూచనలు కూడా జారీ చేశారు. అంతేకాకుండా నాలాల వైపు ప్రధానంగా దీనికి సంబంధించి మాత్రము చాలా అతి జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం ఇటు పోలీసులు కూడాతో పాటు ఇటు జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రాకు సంబంధించిన వారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ భారీ వర్షానికి నాలాలన్నీ కూడా పొంగి పొరుతాయి కాబట్టి ఎక్కడ ఎలాంటి ప్రమాద హెచ్చరికలు ఉంటుందో అనేది మాత్రము ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాలాల వైపు వెళ్ళకూడదు అనేది మాత్రము ఇటు హైడ్రా కావచ్చు, జిహెచ్ఎంసీ సంబంధించిన అధికారులు చాలా రోజుల నుంచి కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. మరోవైపు చూస్తే మాత్రము ఎక్కడ కూడా నాలాల వైపు దీనికి సంబంధించి సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటాయో అక్కడ హెచ్చరికల సంబంధించిన బోర్డులు కూడా ఏర్పాటు చేయాలి. కానీ ప్రభుత్వం మాత్రం అలాంటి చర్యలు తీసుకోవట్లేదు అనేది మాత్రం ప్రధానంగా ఇటు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి చూస్తున్నాము. మరోవైపు గతంలో చూస్తే మాత్రం హబీబ్ నగర్ లో 2 వ్యక్తులు కూడా నాలాలో కొట్టుకుపోయిన పరిస్థితి చూస్తున్నాము. దాదాపు 70 కిలోమీటర్ల
నల్గొండ వైపు కూడా ఈ యొక్క నాలలో కొట్టుకుపోయినప్పుడు దానికి సంబంధించిన అతని యొక్క డెడ్ బాడీ కూడా గుర్తించిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇక భారీ వర్షానికి మూసీకి సంబంధించిన ప్రవాహికం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఉండాలనేది మాత్రం ప్రధానంగా ఇటు హైడ్రాతో పాటు ఇటు ప్రభుత్వ అధికారులు కూడా చెప్తున్నారు. మరోవైపు ఏదైనా సమస్యాత్మకమైన ప్రాంతాలు ఉంటే సమస్య ఉంటే వెంటనే స్థానిక పోలీసులకు కావచ్చు, అంతేకాకుండా ఇటు హైడ్రాకు సంబంధించిన ఒక టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేస్తే వెంటనే అధికారులు వచ్చి అక్కడ కావాల్సిన సమస్యకు పరిష్కారం చూపుతారనేది మాత్రం గత కొన్ని రోజుల నుంచి కూడా ఇటు ప్రభుత్వం కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఓవరాల్గా చూస్తే ఇంకా 2 రోజుల పాటు ఈ యొక్క భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ యొక్క అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలంతా కూడా ఇళ్ల నుంచే ఉండాలి, ఇళ్ల నుంచి బయటికి రావద్దు. ఏదైనా అత్యవసర సమయం ఉంటేనే బయటికి రావాలి, అత్యవసర పని ఉంటేనే బయటికి రావాలి అనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి ఇటు అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి చూస్తున్నాము. అయితే మరోవైపు చూస్తే విద్యుత్ సంబంధించి పూర్తిగా అంతరాయం కూడా కొన్ని చోట్ల కలుగుతుంది. ఎందుకంటే ఇక భారీ వర్షానికి కొన్ని చోట్ల కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా విద్యుత్ శాఖ సంబంధించిన అధికారులు మాత్రము చాలా అప్రమత్తంగా అయ్యారు. కొన్ని చోట్ల విద్యుత్ కూడా నిలిపివేశారు. ఎందుకంటే స్తంభాల వద్ద నిల్చొని ఉంటే కొన్ని స్తంభాలకు షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ముందు జాగ్రత్తగా ఈ యొక్క విద్యుత్ సరఫరా కూడా నిలిపివేసిన పరిస్థితి చూస్తున్నాము. మొత్తానికి ఓవరాల్గా హైదరాబాద్లో కురుస్తున్న భారీ వర్షానికి అన్ని శాఖలు కూడా ఇప్పటికే అప్రమత్తమైన నేపథ్యంలో ప్రజలకు సంబంధించి మాత్రం ఎలాంటి కష్టాలు రాకుండా చూస్తామనేది మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రము ఇంకా 2 రోజుల యొక్క భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేసింది. రైట్ పవన్, థ్యాంక్ యూ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ వాయుగుండంగా మారే అవకాశం ఉంది. రేపు ఉదయం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఏలూరు, పశ్చిమ గోదావరి, గుంటూరు, పల్నాడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాలో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్. ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన అల్పపీడన కారణంగా అయితే భారీగా అయితే వర్షాలు కురిసే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు తెలియజేయడం అయితే జరుగుతుంది. మరి ముఖ్యంగా బంగాళాఖాత వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడడంతో బలపడే ఈ రోజు సాయంత్రం అయితే బలహీనపడే అవకాశం ఉంటుందన్న విషయాన్ని అయితే తెలియజేస్తున్నారు. దీనికి సంబంధించి రేపు ఉదయానికి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర తీరాల వెంబడి అయితే ఈ యొక్క తీరం దాటే అవకాశం ఉండడంతో దీని ప్రభావంతో నేడు, ఈ రోజు, రేపు రాగల 2 రోజులు అయితే తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ యొక్క తీరం వెంబడి ఉన్న అన్ని రాష్ట్రాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇవాళ ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడం, అలానే బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లో
కొన్ని చోట్ల మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయం అయితే తెలియజేశారు. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ మోస్తారు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటుందనే విషయాన్ని అయితే తెలియజేశారు. ఇప్పుడు ఈ ప్రభావం ఏదైతే అల్పపీడన ప్రభావం ఉందో వాయువు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం బలహీనపడే సమయంలో తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి మత్స్యకారులు ఎవరు కూడా సోమవారం వరకు అంటే రాగల 48 గంటల వరకు కూడా మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దనే విషయాన్ని కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ యొక్క ఈదురుగాలు వ్యక్తిగతంగా ఉండడంతో ఈ 40 నుండి 50 కిలోమీటర్ల ఈదురుగాలు వీచే అవకాశం ఉండడంతో తీరం వెంబడి ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి సంబంధించి ముందుకు వెళ్ళకూడదనే విషయాన్ని ఎక్కడ కూడా ముందుకు ఎవరు వెళ్లే అవకాశం ఉండకూడదనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి ఉంది. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల ఈదురుగాలు ఉండడంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలనే విషయాన్ని తెలియజేస్తూ అలానే శిథిల వ్యవస్థలో ఉన్న భవనాల వద్ద ఉన్నా కానీ చెట్ల కింద కాడ ప్రజలెవరు ఉండొద్దనే విషయాన్ని కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీపిక. రైట్ సూర్యప్రకాష్, థ్యాంక్ యూ. గతంలో అక్కడ పెద్ద చెరువు ఉండేది. మహిళలు బతుకమ్మ ఆడి నిమజ్జనం చేసేవారు. దానిపై కబ్జాదారుల కన్ను పడింది. కుంట స్థానంలో భవంతులు వెలిశాయి. దానికి హైడ్రా పునరుజ్జీవం పోసింది. అదే అంబర్పేటలోని బతుకమ్మ కుంట. ఆక్రమణలు, పూడికలు, చెత్తా చెదారంతో నిలువెల్లా నిర్లక్ష్యానికి గురైన తటాకం. ఒకప్పుడు నీటి గలగలలతో నిండైన రూపాన్ని సంతరించుకుంటున్న ఈ బతుకమ్మ కుంట అనంతర కాలంలో అన్యాక్రాంతానికి బలైంది. స్వార్థపరుల చేతుల్లో పడి తన అసలైన ఉనికినే కోల్పోయింది. హైడ్రా ఆవిర్భవించిన తర్వాత బతుకమ్మ కుంట కొత్త బతుకును పురుడు పోసుకుంది. కబ్జా కోరుల నుండి విముక్తి కల్పించి చెరువు విస్తీర్ణాన్ని పెంచి హైడ్రా పునరుజ్జీవం పోసింది. హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ అకుంఠిత దీక్షతో కొత్త రూపు దాల్చింది. ఇలాగే నగరంలో చెరవీడిన పలు చెరువులు ప్రస్తుతం నీటితో కలకలలాడుతున్నాయి. తొలి దశలో వివిధ ప్రాంతాల్లోని 6ని కబ్జాల బారి నుండి రక్షించి అభివృద్ధి చేస్తున్నారు. ఇలా సరస్సులు, శిరస్సులు పైకెత్తి తాము బతికామంటూ జలవనరుల సాక్షిగా అలల సవ్వడులతో ఆనందిస్తున్నాయి. పునరుజ్జీవం పొందిన బతుకమ్మ కుంటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2500 మంది మహిళలు బతుకమ్మ ఆడనున్నారు. బతుకమ్మ కుంట చుట్టూ పార్కులు, వాక్వేలు, లైటింగ్, ప్రత్యేక సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. దీపిక, బాగ్ అంబర్పేట పరిధిలో ఉన్నటువంటి బతుకమ్మ కుంట పునరుజ్జీవానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల దాన్ని కబ్జా కోర నుండి విడిపించి దాన్ని మళ్ళీ పునరుజ్జీవం దిశగా హైడ్రా సాయంతో దాన్ని మళ్ళీ కూడా పునరుజ్జీవం పోసుకునే విధంగా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అది ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంట ప్రారంభోత్సవం కాబోతా ఉంది. అక్కడ 2500 మంది మహిళలతో బతుకమ్మ పండుగ అక్కడ నిర్వహించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా అక్కడ ఏదైతే చెరువు ఉందో ఆ చెరువు 1962-63 రెవెన్యూ రికార్డుల ప్రకారం 14 ఎకరాల విస్తీర్ణంలో బతుకమ్మ కుంట ఉండేది. బఫర్ జోన్ తో కలిపి మొత్తం 16.13 ఎకరాల అక్కడ చెరువు భూమి ఉంటే అయితే దాన్ని క్రమక్రమంగా కూడా కబ్జాకు గురవుతూ ఆ చెరువు చివరకు 5 ఎకరాల 15 గుంటలకు చేరుకుంది, కుంచుకుపోయింది. దీనికి సంబంధించి ఆ 5 ఎకరాల ఉన్నటువంటి భూమిని కూడా తమదే అని చెప్పి కూడా కొంతమంది కబ్జా కోరులు కోర్టుకు వెళ్ళడం జరిగింది. దీంతో ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి రికార్డులన్నీ కూడా కోర్టు ముందు నుంచి
తద్వారా ఆ 5 ఎకరాలను కాపాడుకోగలిగింది. దాన్ని ప్రభుత్వం ఇటు అప్పటికే హైడ్రా కూడా ఏర్పాటు చేసింది కాబట్టి హైడ్రా దానికి 7.15 కోట్లతో పునరుద్ధరణ పనులను చేపట్టడం జరిగింది. దాన్ని పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయి. బతుకమ్మ కుంట పునరుజ్జీవం పేరుతో దాన్ని సర్వాంగ సుందరంగా చెరువును తీర్చిదిద్దడం జరిగింది. చెరువు చుట్టూ వాకింగ్ ట్రాక్స్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ప్రత్యేకంగా లైటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి బోటింగ్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్న వారందరూ కూడా అసలు బతుకమ్మ కుంట గతంలో ఏ విధంగా ఉంది, ఇప్పుడు అసలు ప్రభుత్వం దీన్ని ఈ విధంగా మారుతుందని చెప్పి అనుకోలేదని చెప్పేసి కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఒక పిక్నిక్ స్పాట్ లాగా మారిందని చెప్పి కూడా అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. బతుకమ్మ కుంట పేరు ఏదైతే ఉందో తన పేరును సాధకం చేసుకుంటూ మళ్ళీ ఈ రోజు అంటే బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ ఆడుతూ మళ్ళీ దాన్ని పునరుజ్జీవం పేరుతో దాన్ని మళ్ళీ పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ హైడ్రా కూడా పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ రోజు సాయంత్రం అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా కొంతమంది మంత్రులు స్థానిక నేతలతో కలిసి అదేవిధంగా జిహెచ్ఎంసీ హైడ్రా అధికారులు కూడా అందరి సమక్షంలో వేలాది మంది మహిళల బతుకమ్మ ఆటల సమక్షంలో ఈ రోజు మళ్ళీ బతుకమ్మ కుంట పునరుజ్జీవం పేరుతో దాన్ని మళ్ళీ ప్రారంభించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు కూడా పూర్తి కావచ్చాయి. మొత్తానికైతే కబ్జా కోరళ్ళ నుంచి తప్పించుకొని బతుకమ్మ కుంట చివరికి 5 ఎకరాల విస్తీర్ణంతో మిగిలి ఉన్నటువంటి కుంటనైతే హైడ్రా అయితే సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దింది. అక్కడ ఉన్న వాళ్ళైతే దీన్ని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఈ విధంగా దీన్ని అభివృద్ధి చేస్తుందని చెప్పి అనుకోలేదని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీపిక. రైట్ రాజు, థ్యాంక్ యూ. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో జరిగిన సాహసోపేత రక్షణ చర్యలో ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు కలిసి 7 కాపరులను సురక్షితంగా కాపాడారు. దేవా, మనోజ్, దివ్య, లక్ష్మి, అడుమమ్మ, సంజీవ, నరేష్ అనే కాపరులు పశువులను కాస్తూ సమీపంలోని హనుమంతుల వాగు దాటి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా వాగు ఉధృతి పెరగడంతో అవతల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెస్క్యూ బృందం స్పీడ్ బోట్తో సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి సురక్షితంగా వారిని అవతలికి తీసుకువచ్చింది. స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు చాకచక్యానికి ప్రశంసలు కురిపించారు. ములుగు జిల్లా కన్నాయిగూడెంలో జరిగిన సాహసోపేత రక్షణ చర్యలో ఎన్డీఆర్ఎఫ్ పోలీసులు కలిసి 7 కాపర్లను సురక్షితంగా కాపాడారు. దేవా, మనోజ్, దివ్య, లక్ష్మి, అడుమమ్మ, సంజీవ, నరేష్ అనే కాపరులు పశువులను కాస్తూ సమీపంలోని హనుమంతుల వాగు దాటి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా వాగు ఉధృతి పెరగడంతో అవతల చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఎన్డీఆర్ఎఫ్ సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెస్క్యూ బృందం స్పీడ్ బోట్తో సాహసోపేతంగా రక్షణ చర్యలు చేపట్టి సురక్షితంగా వారిని అవతలికి తీసుకొచ్చింది. స్థానికులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, పోలీసులు చాకచక్యానికి ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో మద్యం దుకాణాలకు నోటిఫికేషన్ విడుదలైంది. నేటి నుంచి అక్టోబర్ 18 వరకు
దరఖాస్తులు స్వీకరించనున్నారు. అనంతరం అక్టోబర్ 23న డ్రా పద్ధతిలో మద్యం దుకాణాలు కేటాయించనున్నారు. కొత్త దుకాణాలకు 2025 డిసెంబర్ 1 నుంచి 2027 నవంబర్ 30 వరకు లైసెన్స్ కాలపరిమితి విధించగా టెండర్ ఫీజు 3 లక్షలుగా నిర్ణయించారు. కాగా ప్రస్తుత మద్యం దుకాణాల లైసెన్సులు గడువు ఈ ఏడాది నవంబర్తో ముగియనుంది. చాదర్ఘాట్ పిఎస్ పరిధిలోని నల్గొండ ఎక్స్ రోడ్ లో పోకిరీలు హల్చల్ చేశారు. రోడ్డుపై భిక్షాటన చేస్తున్న మహిళలపై గంజాయి మంతులో కొందరు పోకిరీలు దాడి చేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ప్రమాదం జరిగింది. విజయవాడకు వెళ్తున్న ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పివేశారు. తిరుమలలో వైభవంగా బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. సింహ వాహనంపై శ్రీవారు ఊరేగుతున్నారు. లైవ్ లో చూద్దాం. శ్రీవనితా సంశ్రిత వామాంక భావజ కోటి ప్రతిమానా శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద శ్రీ వెంకటగిరి శిఖర నివాస పావన చరిత ప్రహ్లాద వరద కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం.
ఆ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవ వైభవం మనం వీక్షిస్తూ ఉన్నాం. ఆ స్వామివారికి ఎంతోమంది భక్తులు భక్తి శ్రద్ధలతో నీరాజనాలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో శ్రీవారికి మంగళ నీరాజనాలు సమర్పిస్తున్నటువంటి దృశ్యాలు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కులవాడ అనాథరక్షక గోవింద గోవింద అని లక్షలాది మంది భక్తులు గోవిందనామస్మరణ చేస్తూ ఆ వాహనంపై స్వామివారు అధిరోహించి తిరుమాఢా వీధులలో ప్రదక్షిణం చేస్తూ ఉంటే ఎంతోమంది భక్తులు హరినామస్మరణ చేస్తూ ఆ స్వామిని భక్తి ప్రపత్తులతో వేడుకుంటూ ఉంటే నృత్యములు, గీతములు, అనేక రకాలైనటువంటి సంగీత, సాహిత్య, నృత్య, గీత, వాద్యములు అవన్నీ కూడా మారుమ్రోగుతూ ఉండగా దివ్య ప్రబంధ పారాయణము చేస్తూ జీయరస్వామి వారి యొక్క గోష్ఠి ముందు నడుస్తూ ఉండగా చక్కని వైఖానస శాస్త్రోక్తమైనటువంటి పద్ధతిలో అర్చక స్వాములు చక్కగా ఆ దివ్య వాహనారూఢులై వారు కూడా స్వామివారికి మంగళ నీరాజనాలు సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉండగా ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణ వేదములనేటువంటి 4 వేదములు పఠిస్తూ వేద పండితులు ఆ యొక్క ఉత్సవాన్ని అనుసరిస్తూ ఉండగా ఆ తిరుమల క్షేత్ర పవిత్రత ద్విగుణీకృతమై ఆ ప్రాంతమందు మనం ఒక్కసారి నుంచొని ఆ స్వామికి నమస్కరించుకుందామనేటువంటి భావన మన మనస్సులో ఎప్పుడూ కలుగుతూ ఉంటుంది. ఆ వైభవము, ఆ స్వామికి ఉన్నటువంటి ఆ టీవీ మరి చక్కగా మనం అర్థం చేసుకొని ఆ స్వామిని మనం శరణాగతి చేద్దాం. వైఖానస భగవచ్శాస్త్ర రీత్యా కన్యామాసంలో శ్రవణా నక్షత్రానికి పూర్తయ్యే విధంగా 9 రోజుల నవాన్నిక బ్రహ్మోత్సవంలో నేడు 3వ రోజు వికనస మహాముననేటువంటి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి యొక్క అంశగా ఈ భూమిపై ఆవిర్భవించి వైఖానస భగవచ్శాస్త్రం అనేటువంటి ఒక గొప్ప శాస్త్రాన్ని ఈ లోకానికి అనుగ్రహించారు. ఏమిటి ఈ శాస్త్రం అనంటే నిరాకార నిర్గుణ సర్వవ్యాపకమైనటువంటి పరమాత్మ